శాసన మండలిలో బోచ సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే 3200 పర్ క్యాపిటల్ ఇన్కమ్. దాన్ని వచ్చి అంటే $3,200 అంటే 2,60,000 దాన్ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చి దాన్ని 34 లక్షలు తీసుకెళ్తామన్నారు అధ్యక్ష. 34 లక్షలు అంటే దాన్ని ఏంటి మళ్ళీ 15% జీడిపి ఎవ్రీ ఇయర్ మల్టిపుల్. ఇదేమైనా చిట్ ఫండ్ కంపెనీ అండి? ఇది చిట్ ఫండ్ కంపెనీయా? ఇదే మాదిరి చిట్ ఫండ్ కంపెనీ బిల్లియన్ రావడానికి ఇది దయచేసి ఆలోచించండి. నేను చేయండి 47కి ఇదిగో రియలిస్టిక్ గా ఇదిగో ఇప్పుడు వచ్చి 3,000 ఇప్పుడు వచ్చి 2,60,000 ఉంటాయి. దాన్ని వచ్చి ఇంతవరకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే స్టేట్ జీడిపి 5% అధ్యక్ష, రాష్ట్రం తాలూకా జీడిపి యావరేజ్ వచ్చి కేంద్రం దేశం తాలూకా జీడిపి 6% అధ్యక్ష. హౌ కెన్ ఇది 15%? ఈ సంవత్సరం కూడా తమరు పెట్టిన బడ్జెట్ లో 12.6 పెట్టారు. 12.6 పెట్టారు. ఏ విధంగా 12.6 వస్తుందా అధ్యక్ష? పెరుగుదల వస్తుందా అధ్యక్ష? రెవెన్యూస్ లేవు. బయట వచ్చి ప్రజల దగ్గర వచ్చి వ్యాపారాలు లేవు. జిఎస్టీ ఓ పక్క వచ్చి తగ్గిపోతుంది. ఏ రంగం వస్తుంది అధ్యక్ష? చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష, చిన్న ఎగ్జాంపుల్. జిఎస్టీ ఈ 10 నెలల కాలంలో 3.70 వచ్చింది అధ్యక్ష. దాన్ని 16% వచ్చే 12 నెలల్లో, ఈ 10 నెలల్లో 3.7 వస్తే వచ్చే 12 నెలలకి ఈ 4% దగ్గర 4% వస్తే దాన్ని 16% తీసుకెళ్తానికి పెట్టారు అధ్యక్ష. ఏం బాధలపై మంత్రం ఉందో మరి నాకు అర్థం అవట్లేదు. మరి కేసు గారి సంతోషం అది జరిగితే సంతోషం అధ్యక్ష, అనలేదు, దానికి ఏం పర్వాలేదు. అలాగే ల్యాండ్ రెవెన్యూ మీద వచ్చిన ఆదాయం అధ్యక్ష ఈ 10 నెలల్లో ఈ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 196 కోట్లు. మంత్రి గారికి ఉన్నారు, రెవెన్యూ మంత్రి గారికి ఉన్నారు, 196 కోట్లు ఈ ఆదాయం ఈ 10 నెలల కాలం వచ్చింది. రెవెన్యూ రిజిస్ట్రేషన్ మీద వచ్చిన ఆదాయం అదే. దాన్ని వచ్చి నెక్స్ట్ ప్రొజెక్షన్ ఎంత ఇచ్చారు తెలుసు అధ్యక్ష? దీంట్లో 1,340 కోట్లకి ఇచ్చారు ప్రొజెక్షన్. సార్ బ్రీఫ్ చేయండి సార్. అంటే స్టార్ట్ అయింది అధ్యక్ష. కూర్చోంటాను. డైవర్షన్ అవ్వట్లేదు, లేదు వద్దు మానేమంటే మానేస్తాను. నేనే అభ్యంతరం లేదు కేసు గారికి ఇబ్బంది ఉంది కూర్చోండి అంటే కూర్చుంటా, లేదు మీకు ఇబ్బంది ఉంది కూర్చోమని కూర్చుంటా అధ్యక్ష. అబద్ధం చేసుకుంటున్నాను. బ్రీఫ్ చేయమన్నాను తప్ప కూర్చోమలేదు. అదే బ్రీఫ్ చేయడానికే నేను డైవర్షన్ అయ్యి వాస్తవం లేకుండా బయట ఎగ్గిలు చెప్పి గాలి కబుర్లు చెప్తే మీతో మానచ్చు. మీరు ఇచ్చిన పుస్తకాలు అంకెలే చెప్తాను నేను. ఇందాక దీని గురించి గత 4 రోజులు అదే పనిగా గంట మాకెప్పుడు ఇంత డీప్ గా వెళ్ళలేదు. ఎందుకంటే కేసు గారు ఉన్నారు, మళ్ళీ ఆయనకి రాకు 20 సంవత్సరాలు పరిచయం. ఏది పట్టుకుంటే ఏది మాట్లాడతాను అనుకుని అందుకు ప్రతిదీ మా బుక్ లో తీసి చెప్తాను. ఎక్కడ డైవర్షన్ కాదు. నేను ఏదండి ఎన్ని అడిగారు? కొండంత వెలగ కాదు కొండంత వెలగ. ఏదున్నా చూసుకోవాలి కదా మరి. ఇది కొండంత ఒక్కలేదు, బయట ఉన్నాయి, మీకు దీని లెక్కల్లో ఉన్నాయి. ఈ రకంగా వాస్తవికంగా ఉంటే ఏ రకంగా మరి మనం దీని గురించి మనం మాట్లాడతాం అధ్యక్ష? చెప్పండి. ఈ ధర్మం ఇలాంటి బడ్జెట్లు వాస్తవంగా విరుద్ధంగా ఉన్న బడ్జెట్లు పెట్టడం ధర్మం చెప్పండి. అది కాదు కదా. ఇచ్చిన సూపర్ 6కి ఎక్కడ శాంటిటీ లేదు, ఇచ్చిన హామీలకి ఎక్కడ నెరవేర్చడం లేదు. ఇంకోటి చెప్పండి, తప్పలేదు. గత సంవత్సరం 1.5, ఈ సంవత్సరం వచ్చి ఇంకొక 1.75 అంటే శాతం, అంటే మొత్తం 6 ఇట్లు ఏంటి. ఇంకో వచ్చే సంవత్సరం వచ్చి ఇంకొకటి, ఆ వచ్చే సంవత్సరం ఇంకోటి, ఎలక్షన్ అప్పుడు వచ్చి ఫైనల్గా ఈ 5 సంవత్సరాలు చేస్తామని చెప్పండి, తప్పలేదు. మేము వీఆర్ నాట్ ఎగెయిన్స్ట్. ఎందుకంటే ప్రభుత్వ విధానం, ప్రభుత్వ పరిస్థితులు. మేమెందుకు అడుగుతున్నామంటే మాకు సంపద సృష్టించవచ్చు, సంపద చేయవచ్చు అన్నారు కాబట్టి. లేకపోతే మేము చేయలేమని చేతెత్తిస్తాం కదా. మేము చేయలేము, మేము ఈ రకంగా ఇవ్వలేము, ఎందుకంటే ₹1 అదనంగా ఈ ప్రజలకి మేము అందించలేము. 2,78,000 కోట్లు మేము వచ్చి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసాము, అంతకంటే మేము చేయలేము అని మేము చెప్పాము.
మేము చెప్పలేదు అనలేదే. మేము అందుకని రూపాయలు మీరు వచ్చి కాదు మీరు ఎందుకు ఇస్తున్నారు కదా, మరి సంపద సృష్టించడానికి వచ్చి ఇంకో మంత్రి గారు చెప్పారు చెత్తలో సంపద సృష్టిస్తామని. నేను ఎప్పుడో పేపర్లో చూశాను అధ్యక్ష, ఒక మంత్రి గారు స్టేట్మెంట్ కూర్చొని 80 లక్షల టన్నులు వచ్చి చెత్త వచ్చి పెరిగిపోయింది అధ్యక్ష. 80 లక్షల టన్నులు చెత్త పెరిగిపోయింది రాష్ట్రంలో. ఎస్, పెరిగిపోదు బాబు అధ్యక్ష, పెరిగిపోదు. గత 10 నెలల నుంచి ఏదైతే చెత్త పన్ను కోసం మేము ₹3, రూపాయి, ₹2 వేసామో అది తీశారు. అది మీ ప్రభుత్వ విధానం, తీసేయండి, అభ్యంతరం కాదు. మరి ఆల్టర్నేటివ్ పెట్టి అది ఎత్తించాలి కదా, చెత్తని ఆల్టర్నేటివ్ పెట్టి ఎత్తించాలి కదా. మీరు తీయడం గొప్ప తీశారు, మరి చెత్త ఎత్తించాలి కదా. చెత్త కంపులు కొడుతుంది చూడండి, ఊర్లో వెళ్ళి ఇంట్లో చూడండి, ఓడలని చూడండి, ఎవరు చూస్తున్నా చూడండి. కనీసం మన ఇంట్లో మన ఉదయం వచ్చేస్తాం కాబట్టి మన ఇంట్లో మన ఆడవాళ్ళు అడగండి, ఇంటి ముందుకు వచ్చి చెత్త ఎత్తున్నారు లేదు. గత 10 నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చిన చెత్త ఎత్తడం మానేశారు అధ్యక్ష. మరి 80 లక్షల చెత్త ఉంది, 80 టన్నులు ఉందంటే ఎక్కడ అధ్యక్ష? అది కాదు, ఇది నేను అడుగుతుంది ఏంటంటే ఏదైనా కార్యక్రమం చేయండి. ప్రభుత్వం ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వం విధానాలు, ఆ ప్రభుత్వం విధానం ఎందుకంటే ప్రజలించిన ప్రివిలేజ్ అది. దాంట్లో ఎవరికి ఏ విధమైన సందేహం లేదు. మేము ఎన్ని చెప్పుకున్నా సరే అది శాంటిటీ ఉండదు. ఎందుకంటే ప్రజలించిన ప్రభుత్వాలు 5 సంవత్సరాలు వాళ్ళ విధానాలతో ప్రజలను ఒప్పించి వాళ్ళకి కావాల్సిన సేవలు చేయడం, వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు చేయడం ఆ ప్రభుత్వ విధానం. ఆ చెత్త పని తీసిన చెత్త ఎత్తారు కదా అధ్యక్ష, ఈ రకంగా ఉంటారుగా. ఇవ్వండి, కాదనలే కదా. మీరు చేస్తానని చెయ్యండి బాబు అని చెప్తున్నాను. నేనేమి మీరు చేస్తామని చెప్పిన మాట చెయ్యండి అని అధ్యక్షుల ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అది అంటే మరి 80 లక్షల చెత్త తీసారని మా మీద ఎందుకు అంటున్నాను, అది నేను చెప్పింది. మా మీద ఎందుకు వేయడు, 10 నెలలు బట్టి చెత్త తగ్గిపోతే ఎంత ఉండదా అని అడుగుతున్నాను. అంతే తప్ప నేనేమి మీద కాంట్రవర్సీ లేదు. నో కాంట్రవర్సీ దానికి నాకు. ఇంత అధ్యక్ష ఇక ఎన్నో చెప్పుకొస్తారు. మన జరిగింది దీంట్లో ఈ డెబిట్స్ గురించి, అప్పుల గురించి అవన్నీ చెప్తే లాస్ట్ ఆఫ్ దీంట్లో కూడా మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ అవి మాట్లాడుకున్నాం. మొన్న అన్నారు వారసత్వంగా మాకు వచ్చి 90,000 కోట్లు అప్పులు వచ్చాయని మంత్రి గారు వచ్చి మన బడ్జెట్ స్పీచ్ మన అసెంబ్లీలో చెప్పినప్పుడు నేను టీవీలో విన్నాను. మంత్రి గారు బయటకు వెళ్ళారు కానీ విన్నాను. వారసత్వంగా అంతకుముందు వారసత్వంగా 50,000 కోట్ల అప్పుని ఇచ్చారే 2019లో. ఇవ్వలేదా? వాస్తవం కాదా? పంపించమని షీట్ పంపిస్తాను మీకు. ఏ డిపార్ట్మెంట్కి ఎంతంత మీరు అప్పుడు బకాయిలు ఉన్నాయని చెప్పండి, చెప్తాను. ఇంక్లూడింగ్ ఎన్ఆర్జీఎస్ కూడా, ఎన్ఆర్జీఎస్ కూడా ఆ రోజుకి 2,340 కోట్ల రూపాయలు గ్రామాలకి ఇవ్వాలి. చూసుకోండి, నేను చెప్పింది అబద్ధం అయితే నా మీద తీర్మానం పెట్టండి. సత్యంలో మాట్లాడాడు ఎలవపిండి ఇవాళ వారసత్వంగా రాలేదా? ఎన్ఆర్జీఎస్ కూడా బాకీ ఉన్నారు కదా. మీరు ఒకదానికి కాదు, సుమారు 20 డిపార్ట్మెంట్లలో సుమారు 50,000 కోట్లు అప్పు ఉంది. ఇప్పుడు వచ్చే 90,000 కోట్లు ఉంది మంత్రి. ప్రభుత్వం కంటిన్యూ ప్రాసెస్. అప్పుడున్న ఆర్థిక పరిస్థితులుగా, అప్పుడున్న రూపాయి విలువలుగా, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులుగా, ఇప్పుడు రూపాయి విలువలుగా. అది చెప్తాను పర్టికులర్. ఏ డిపార్ట్మెంట్ చెప్పండి చెప్తాను, ఈ షీట్ కూడా పంపిస్తాను. ఇది వాస్తవం కాదా, వాస్తవం కాదని అని చెప్పండి. చూపెట్టిదే నాకు తెలిసి గవర్నమెంట్ సంతకం పెట్టిందంటే, గవర్నమెంట్ వచ్చి గ్యారంటీ ఇచ్చిందంటే మొత్తం మనందరికీ మన ఆస్తులు మనందరం కలిపి పెట్టినట్టు లెక్క. నాకున్న అవగాహన, మేబీ రాంగ్ ఆర్ రైట్. ప్రభుత్వం పెట్టిందంటే ఆ ప్రభుత్వం డిఫాల్ట్ అయితే ఆ ప్రభుత్వం వెంటనే బస్టప్ చేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టి కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటాం ఆ అప్పులు కానీ కట్టదు. అందుకే కేంద్రం మనకు వచ్చే నిధుల నుంచి ముందు ఏదైనా గవర్నమెంట్ గ్యారంటీలు ఉన్నదాన్ని ముందు రీపే చేస్తే కానీ మనకు రిలీజ్ చేయరు.
ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తప్ప ఇది ఇది కంటిన్యూ ప్రాసెస్. అంత పగడబంది మన రాజ్యాంగం. పెద్దలకు తెలుసు, నాకు తెలుసు, అచ్చాడి గారు తెలుసు, సీనియర్లు అందరూ ఉన్నా కొత్త వాళ్ళకి తిరిగిపోవచ్చు. ఇది కంటిన్యూ ప్రాసెస్. ఇది దానికి వచ్చి అమ్మమ్మ గత ప్రభుత్వం పెట్టిస్తే మేమేదో చేసినట్టు, అది కానట్టు, కార్పొరేషన్కి ఇచ్చినట్టు కానట్టు అని